ఉన్నామని మనం తెలుసుకోవాలి. మనం నిత్యము కూడా ఫలించే వారంగా ఉండాలి. అలాగే మరి మత్తయి సువార్త 7 ఇందులోని 21, 22, 23 వచనాలు ఒక్కసారి చూద్దాం. 21, 22, 23 వచనాలు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి అమ్మా. 7వ అధ్యాయం 21, 7వ అధ్యాయం 21 మత్తయి సువార్తేనమ్మా. ఇది మత్తయి సువార్త 7, యోహాను కాదు, మత్తయి సువార్త 7, 7వ అధ్యాయం 21, 22, 23. 7, 21, 22, 23. ప్రభువా ప్రభువా అని మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులాగా నా ఎద్దరిని పొందని వారితో చెప్పుదు. ఆమేన్ ఆమేన్. చాలమ్మా, చాలు చాలమ్మా. అయితే ఇక్కడ అంటున్నాడు మరి ఆ ప్రభు అని అంటే ఆయన పిలుస్తూ ఉంటామంట. మనకు సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడైతే మరి లోకానికి మరలా తండ్రి వచ్చినప్పుడు, ఎవరైతే ఎత్తబడన గుంపులో ఉంటారో, ఎవరైతే మరి ఆయన యొక్క సహవాసంలో నిలబడకుండా ఉంటారో, ఎవరైతే మరి ఆ దీపాలను పట్టుకొని ఎవరైతే దీపాలు వెలిగించుకుంటూ ఆయన వరుడుగా వచ్చినప్పుడు వధువు సంఘంలో ఉండకుండా ఉంటారో, వారందరూ కూడానండి పాతాళానికి త్రొక్కివేయబడే సమయంలో అంటారంట, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆయన వచ్చినప్పుడు మనం ఏడవటం కాదండి, ఈ లోపైనా కనీసం మనం తెలుసుకోవాలి. మరణించే ముందు కొంతమంది చూడండి పెద్దవాళ్ళు అయిపోతారు, మంచాన్ని పడిపోతారు, అప్పటి వరకు పూజలు చేస్తూనే ఉంటారు. ఆఖరికి నిజమైన దేవుని నిజరక్షకుని తెలుసుకోలేరండి, సృష్టిని తెలుసుకోలేరు, సృష్టికర్తను తెలుసుకోలేరు. సృష్టిని తెలుసుకుంటారు, సృష్టికర్తను తెలుసుకోలేరు. అసలు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సృష్టికర్త ఎవరని తెలుసుకోకుండా ఆ సృష్టిని పూజించినటువంటి వారు చివరి కాలంలో చివరి దశలో వాడు చనిపోయే ముందు అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడండి. అప్పుడు జ్ఞాననేత్రం తెలుసుకుని వాళ్ళు ఎంతో చింతిస్తారు, ఏడుస్తారు. అలా నమ్మిన వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు అంటే సహాయం చేస్తారని చెప్పి మరి ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ప్రభు అని పిలిస్తే కనుకండి ఆయన అంట ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రం ప్రవేశిస్తారంట. అందుకే మనం ఆయన నమ్మి మరి ఆ నమ్మకం ద్వారా బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకోవాలని ఇక్కడ దీని అర్థం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఆయన అంటున్నారు, అసలు నాకు మీరేం తెలియదు, నా నామం పెట్టి మీరు ఎన్నో చేశారని చెప్తున్నారు కానీ నాకు అసలు మీరు ఎవరో తెలియదు, మిమ్మల్ని మీరు నాకు తెలియదు కాబట్టి మీరు రావడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు అక్రమము చేస్తున్నారు, అబద్ధములు ఆడుతున్నారు. ఇక్కడ న్యాయం అనే మాట లేదన్నమాట అండి. ఇక్కడ అబద్ధాలు, అక్కడ కూడా దేవుడి దగ్గర కూడా అబద్ధాలు, ఈ లోకంలో అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం, అలాగే ఆయన దగ్గర కూడా అబద్ధాలు ఆడతామన్నమాట. అయితే ఆయనకి మరుగైనది ఏది లేదు, ఆయనకి తెలియంది ఏది లేదు. అప్పుడు ఆయన మాట్లాడే మాట, మీరెవరో నాకు తెలియదు, మీరు ఇక్కడ నుంచి అక్రమం చేయవారులారా, మీరు వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అని చెప్తున్నారండి. నిష్కర్షగా చెప్పేటటువంటి దేవుడండి, నిష్కపటమైనటువంటి దేవుడండి. ఆయన కృపలో మనల్ని ఎల్ల వేళలందు కూడా మనల్ని అభివృద్ధి పరిచేటటువంటి దేవుడు. ఆయనతో మనం వేరుపారితే కనుక ఆయన మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడండి. మరి యోబు మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, మరి యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడై ఉండి మరి ఆయన ఎంతగానో మరి దేవుని చేత కొనియాడబడ్డాడు. దేవుని ద్వారా ఆయన సాక్ష్యం, దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పారు.